ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజా అరుణ్ల నిశ్చితార్థానికి ఎలాగైనా సరే ఆపి తీరాలి అని నిర్ణయం చేసుకుంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే అసలమైన రాజమణిహారాన్ని తన దగ్గరనే దాచిపెట్టుకొని ఉంటుంది. పూలమాలలు వేసుకోండి నాయన అని చెప్పడంతో ముందుగా రోజా అరుణ్ మెడలో పూలమాల వేస్తుంది. రమాదేవి రాజమణిహారాన్ని మెడలో వేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే చామంతి కావాలి అని అమ్మగారు రాజమణిహారం ఎవరు వేసుకొని ఎక్కడ పెట్టినా కూడా మిలమిల మెరిసిపోతూ ఉంటుందని చెప్పేవాళ్ళు కదా. మరి మీరు మెడలో వేసుకున్నా కూడా ఆ రాజమణిహారం ఎందుకు మెరవటం లేదేంటి అని చామంతి కావాలి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో హారాన్ని చూసుకొని మురిసిపోతున్న రమాదేవి ఒక్కసారిగా అవును కదా, ఇది మెరవటం లేదు ఏంటి అని అనుకుంటూ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మంత్రాచార్యులు పెద్ద గురువులు గారు కూడా అవునమ్మా, అది మెరవటం లేదు అంటే అది అసలైన రాజమణిహారం కాదేమో అనిపిస్తుంది అని వాళ్ళు కూడా చెబుతారు. సరిగ్గా అప్పుడే అరుణ్ రోజా మెడలో పూలమాడ వేయబోతూ వెంటనే రమాదేవి ఆగరా అనడంతో రోజా అరుణ్ ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటూ రమాదేవి వైపుకు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ముందు ఈ రాజమణిహారం అసలైనదా కాదా అన్నది తేలిన తర్వాతే నువ్వు రోజా మెడలో పూలమాల వెయ్యాలి, అప్పుడే ఈ నిశ్చితార్థం పూర్తవుతుంది, లేకపోతే అంతవరకు ఈ నిశ్చితార్థం జరగదు, అంతవరకు నువ్వు పూలమాల వెయ్యకు అరుణ్ అని రమాదేవి అరుస్తూ ఉండటంతో ఇక అరుణ్ సైలెంట్ అయిపోతాడు. మేడం, నేను మీకు ఇచ్చింది అసలైన రాజమణిహారం, ఏం మాట్లాడుతున్నారు మీరు అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా ఎప్పుడు అసలైందో కాదో నేను తేల్చేస్తాను అని చిట్టి ఇలా రా అని రోబోట్ని పిలుస్తూ ఉంటుంది. దాంతో ఎస్ మేడం చెప్పండి అంటూ చిట్టి అక్కడికి వస్తుంది. ఇది అసలైన రాజమణిహారమా లేకుంటే నకిలీదా అన్నది నీ స్కానర్తో తేల్చి చెప్పేసేయి, చెక్ చేసేయి, చెప్పు చిట్టి చెప్పు అని ఆ రాజమణిహారాన్ని అక్కడ పెడుతుంది. ఓకే మేడం అంటూ చిట్టి ఒక రాజమణిహారాన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అలా రాజమణిహారాన్ని చెక్ చేసి ఇది అసలైన బంగారం కాదు, నకిలీది, అసలైన రాజమణిహారం కానే కాదు అని కూడా చిట్టి తేల్చి చెప్పేస్తుంది. వంశాచారులు కూడా దానిని చేతిలో తీసుకొని చూసి అవును, ఇది మెరవటం లేదు, ఇది అసలైన రాజమణిహారం కాదు అని తేల్చి చెప్పేస్తారు. మరి రోజా ఇప్పుడు ఏం చేసి ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.